కొన్ని నా విషయాలలో చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నాం అమ్మ. అవునా? అమ్మ నాకు 18 years వచ్చాయి కదా, నాకు కొన్ని షరతులు ఉన్నాయి, అవి చెప్తా. సరే చెప్పు, ఏంటి అవి? నాకు 4 షరతులు ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి నేను కాలేజ్కి బస్సులో అయితే అసలే పోను, నాకు స్కూటీ కావాలి. సెకండ్ వన్ వచ్చేసి మా ఫ్రెండ్స్ అందరూ వస్తారు ఇంటికి, నువ్వు వాళ్ళని ఏమనద్దు, వాళ్ళకి నచ్చిన స్నాక్స్ కూడా నువ్వు చేయాలి. థర్డ్ వన్ వచ్చేసి నేను కాలేజ్ నుంచి తొందర వచ్చినా లేట్ వచ్చినా నువ్వు నన్ను ఒక్క క్వశ్చన్ కూడా అడగద్దు. ఇంకొకటి ఫోర్త్ వన్ ఏంటంటే నేను మా ఫ్రెండ్స్తో 24 hours ఫోన్ మాట్లాడినా నువ్వు నన్ను ఏ రోజు కూడా ఒక్క క్వశ్చన్ కూడా వేయద్దు. ఇవే నా కండిషన్స్. సరే, నీ 4 కండిషన్స్ అంటున్నావు, అవి 4 ఒప్పుకుంటా. నా ఆవిడ ఒక 4 కండిషన్స్ ఉన్నాయి, చెప్పనా మరి? ఓకే అమ్మా. సరే, నువ్వు కాలేజీకి బస్సులో పోను, స్కూటీలో పోతా అన్నావు. దానికి అయ్యే పెట్రోల్ ఖర్చు నువ్వే కొనుక్కోవాలి, స్కూటీ కూడా నువ్వే కొనుక్కోవాలి, దానికి డబ్బులు నువ్వే సంపాదించాలి. మీ ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళకి ఏమైనా చేసి పెట్టాలని చెప్పినావు కదా, వాళ్ళు చేసి పెట్టడానికి అయ్యే ఖర్చు ఉంటుంది, అది కూడా నువ్వే సంపాదించుకోవాలి. నీ 3వ కండిషన్ ఏమన్నావు? నువ్వు కాలేజీకి ఎప్పుడు వచ్చినా ఎప్పుడు పోయినా అడగద్దు అని చెప్పినావు. నా షరతు ఏంటంటే కాలేజీ ఫీజు, బుక్స్ నువ్వే కొనుక్కో. అబ్బా, నువ్వేమన్నా 24 hours ఫోన్ మాట్లాడినా మీ ఫ్రెండ్స్ తోటి ఏమీ అనద్దు. ఫోన్లో రీఛార్జ్ అని నువ్వే కొనుక్కో. అమ్మా నేనేమంత పెద్దదాన్నేం కాలేదమ్మా, అయినా నువ్వు తిట్టినా కొట్టినా నా కోసమే కన్నే, అందులో కూడా ప్రేమ చూపిస్తావు. లేకపోతే నాకే 4 షరతులు పెడుతుందా?